నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురుగారు నమస్తే. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు ఈ నెల 16వ తేదీన సంకష్టహార చతుర్థి ఉంది గురుగారు. సో మరి మనకు సంకటాలను తొలగించే వాళ్ళు వినాయక స్వామి. సో వినాయకుడి ఆరాధన ఎంత చేసుకున్నా మనకి ఏదో ఒక రూపకంగా ఫలితాన్ని ఇస్తూనే ఉంటాడు. సో మరి ఈ సంకష్టహార చతుర్థి రోజు ఆ సంకటాలన్నీ తొలగిపోవాలి అంటే ఏదైనా చక్కటి పరిహారం చేసుకునే అవకాశం ఉందా గురుగారు? తప్పకుండా ఉంటుందమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఇక్కడ సంకష్టహర చతుర్థి ఆ క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ దొరుకుతుంది. ఏంటంటే సంకష్టములు అంటే భరించలేనటువంటి కష్టములను తొలగించేటటువంటి తిథి మన నెలలో ఏదైనా ఉంది అంటే అది సంకష్ట హర చతుర్థి. హర అంటే తొలగించున్నటువంటిది అని అర్థము. సంకష్ట అంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్టములను హరింపజేసేటటువంటిది సంకష్టహర చతుర్థి అని పేరు. అందుకే సంకష్టహర చతుర్థి విఘ్నేశ్వరుడికి ఎంత ప్రాధాన్యత అంటే మన జీవితంలో పడుతున్నటువంటి ఆటంకాలు, దుఃఖములు, బాధలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, శారీరకపరమైనటువంటి ఇబ్బందులు, మానసికపరమైనటువంటి ఇబ్బందులు, వీటన్నిటి నుంచి మనం బయటపడాలి అని అనుకుంటే కలియుగంలో కలవు చండి వినాయక అని శాస్త్రము. కలియుగంలో వినాయకుణ్ణి ఆరాధించిన ప్రతి ఒక్కరికి సంకష్టములు అనేది కూడా దూరం అయిపోతాయని శాస్త్రవచనము. అందుకే ఈ సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేసుకోవడము, అలాగే ఆ సమయంలో ఉపవాస దీక్ష వహించడము, చంద్రోదయం అయిన తర్వాతనే మనం భోజనం చేయడము, ఆ రోజునంతా కూడా విఘ్నేశ్వరుడు యొక్క నామస్మరణ చేయడము, వీలైతే దేవాలయాలకు వెళ్ళడము, గణపతికి నమస్కారం చేసుకోవడం, గణపతికి అభిషేకం చేసుకోవడం, ప్రత్యేకంగా ఆరాధన చేయడము, అర్చన చేసుకోవడం, ఇవన్నీ కూడా గణపతికి ఇష్టమైనటువంటి పద్ధతులు. ఈ రకమైనటువంటి విధానాలు చేసుకోవడం నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా భావన చేసుకోవాలి. ఏంటంటే సంకష్ట చతుర్థి ప్రతి నెలకు వస్తుంది, నేను చాలా రోజుల నుంచి నేను ఉపవాసం ఉంటున్నాను, చాలా దీక్షగా ఉంటున్నాను, అయినా నాకు కష్టాలు పోవట్లేదని చాలామంది కొన్ని సందేహాలు చెప్తూ ఉంటారు. సంకష్టములను దూరం చేసేవాడు విఘ్నేశ్వరుడే కనుక మీరు చేసుకున్న పాపకర్మ ఎక్కువైనప్పుడు కొన్ని ఇలాంటివి చేసుకుంటూ వెళితేనే అవి తగ్గించబడి నీ జీవితంలో ఒక సన్మార్గాన్ని ఏర్పరచుకోవడానికి ఇది ఒక మార్గంగా ఉంటూ ఉంటుంది. ఈ క్రతువులు మనం చేస్తూ వెళ్ళాలే తప్ప నేను ఏం చేసినా కలిసి రావట్లేదు, ఏ దేవుడిని మొక్కినా కలిసి రావట్లేదు అంటే అది దేవుడి తప్పు కాదు, మన తప్పు, మన స్వయంకృత అపరాధము. జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 99 తప్పులు మనమే చేసి దేవుడి మీద నిందలు వేసేస్తూ ఉంటాము. అబ్బా దేవుడు నా కర్మ ఇలా రాశాడు, అబ్బా దేవుడు నాకు ఇలాంటి భార్యనిచ్చాడు, అబ్బా దేవుడు నా జీవితాన్ని ఇలా చేసేసాడు, పక్కనున్న వాడిని చూస్తే వాడు కోటీశ్వరుడు, డబ్బులు సంపాదిస్తాడు, చాలా లగ్జరీగా ఉంటాడు, నా పరిస్థితి ఏమో ఇలా ఉంటుంది అని చెప్పి మనం తప్పులు చేసి ఎదుటి మీద దేవుడి మీద ఎందుకు? దేవుడు ఏమనలేడు, దేవుడు ముందరికి రాలేడు, మాట్లాడలేడు, ఎవరేం చెప్పినా వింటూనే ఉంటాడు తప్ప సమాధానం చెప్పలేడు అని ఇలా మనము ఏమంటాము అంటే మనకి ఏదైనా నెగిటివ్ జరిగిందంటే వెంటనే దేవుడి మీద వేసేయడానికి రెడీగా ఉంటాము. ఎందుకు? ఏమీ అనలేడు కాబట్టి. కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే జీవితంలో 100కి 99 తప్పులు మనం చేస్తాము. ఏదైనా చిన్న నెగిటివ్ జరిగిందంటే వెంటనే దేవుడి మీద వేసేస్తాము. అదే మనం ఏదైనా చేసి సాధించామనుకో, చూసావా నేను ఏం సాధించాను, మన గొప్పలు చెప్పుకుంటాము, స్టేటస్లు పెట్టేసుకుంటాము, 10 మందికి ప్రొజెక్ట్ చేసేసుకుంటాం, ఇలా అన్నీ జరుగుతాయి. అంటే మనం చిన్న ఏదైనా ఒక మంచి పని చేసి దాంట్లో విజయం సాధిస్తే ఇదంతా నా గొప్పే అనుకుంటాము. ఏదైనా మిస్ఫైర్ అయింది అనుకో దేవుడి పేరు మీద వేసేసుకుంటాం. ఇలా ఉంటుంది కలియుగము. కాబట్టి కలియుగంలో భగవత్ ఆరాధన చేసుకుంటూ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మానవ జీవితంలో ఏది జరిగినా భగవంతుడి ప్రమేయం లేకుండా ఏది జరగదు. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవమైనటువంటి మాట. కాబట్టి భగవంతుడి ప్రమేయం అన్నిటిలో ఉంటుంది. కానీ భగవంతుడు ఏం చేస్తాడు అని అంటే గనక మన యొక్క పాపపు చిట్టాలన్నిటిని లెక్క వేస్తూ ఉంటాడు, పుణ్యాలన్నీ కూడా లెక్క వేస్తూ ఉంటాడు. వీడు పుణ్యం చేశాడా, వీనికి సుఖభోగాలు అనేటటువంటివి ఇస్తాడు. పాపం చేసావా, ఫస్ట్ కష్టపెట్టి శిక్షను అనుభవించేలా చేసి ఆ తర్వాత, అందుకే కష్టపడ్డ వాడికి ఎప్పటికైనా ప్రతిఫలం వస్తుంది అని మనం వాడుకలు వాడుతూ ఉంటాం. అలాగే భగవంతుడు కూడా పరీక్షలను పెట్టిన తర్వాత ఆ పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత అతని పాపకర్మ మొత్తం పోయిన తర్వాత అప్పుడు ఆ భగవంతుడు అతనికి పుణ్యాన్ని ప్రసాదించి లగ్జరీ లైఫ్ని అనుభవించేలా చేస్తాడు. అందుకే కొన్నిసార్లు పేదవాడిగా బ్రతికినటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అపర కుబేరుడు అవుతాడు. అంటే
ఒక లగ్జరీ లైఫ్ని అనుభవిస్తాడు. ఎందుకు, ఏమిటి కారణము అని అంటే అతడు చేసుకున్నటువంటి పాపకర్మ అంతటితో ముగిసిపోయింది. ఇక పుణ్యకర్మలోకి అడుగు పెట్టాడు కాబట్టి మట్టి ముట్టుకున్నా బంగారం అవుతుంది, ఏ బిజినెస్ చేసినా సక్సెస్ అవుతుంది, ఏ రంగంలో అడుగు పెట్టినా అందులో విజయం సాధిస్తారు. ఎందుకు అంటే పాపకర్మలు తగ్గిపోయినప్పుడు పుణ్యకర్మ వచ్చినప్పుడు 100% మనకు ఫలితం వస్తుంది. అందుకే ఆ ఫలితం రావడానికి మనము ప్రతి నెల వచ్చే ఈ సంకష్టహర చతుర్థి దేనికి వినియోగించుకుంటామంటే విఘ్నేశుడు దేనికి కారకుడు అంటే ఆటంకాలు దూరం చేయడానికి కారకుడు అవుతాడు. మరి దూరం కావడానికి ఏ దేవత భగవత్ ఆరాధన చేయాలంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకుంటే మన జీవితంలో ఆటంకాలు దూరం అయిపోతాయి. ఎవరు ఈ సంకష్టహర చతుర్థిని చేసుకోవాలి అని అంటే గనక వివాహం కానటువంటి వారు, సంతానం లేనటువంటి వాడు, ఆర్థిక పరిస్థితులతో సతమతమైపోతున్నాడు, నాకు అప్పుల బెడద చాలా విపరీతంగా పెరిగిపోయింది అనుకున్నటువంటి వాడు సంకష్టహర చతుర్థి చేసుకోవాలి. కుటుంబంలో మనశ్శాంతి కావాలి అని కోరుకునే వాళ్ళు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవాలి. అలాగే జీవితంలో ఏ రంగంలో అడుగుపెట్టినా ఏ ఆటంకాలు ఉండకూడదు, ప్రతి దాంట్లో విజయం సాధించాలి అని కోరికలున్న ప్రతి ఒక్కరూ సంకష్టహర చతుర్థిని తప్పకుండా వినియోగించుకోవాలి. ఏ రకంగా వినియోగించుకోవాలంటే కొంతమంది ఉపవాస దీక్షతో వినియోగించుకుంటారు, మరి కొంతమంది సంకష్టహర చతుర్థి వ్రతము ద్వారా ఈ యొక్క విధానాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. సంకష్టహర చతుర్థి వ్రతం ఉంటుంది కదమ్మా, ప్రతి సంకష్టహర చతుర్థి ప్రతి దేవాలయాల్లో ఈ వ్రతం అనేటటువంటి చేస్తూ ఉంటారు. దానికి ఒక పురాణ కథలు కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి కథ చేస్తాం కదా, అలాగే సంకష్టహర చతుర్థికి కూడా కథ అనేటటువంటి ప్రాచుర్యంలో ఉంది. కాబట్టి కొంతమంది వ్రతం చేస్తూ ఉంటారు, మరి కొంతమంది కేవలం ఉపవాసమే ఉంటూ ఉంటారు. ఉపవాసము అంటే అర్థం ఏంటంటే ఆ రోజున ఏమీ తినకుండా చంద్రోదయం అయిన తర్వాత ఈ యొక్క ఉపవాస దీక్షను విరమిస్తూ ఉంటూ ఉంటారు. ఈ రకమైనటువంటి పద్ధతులు ఒకవేళ చేసుకోవాలి, మాకు కూడా మీరు చెప్పినట్టు గురుగారు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు, శారీరక ఇవన్నీ ఉన్నాయి అని అనుకునే వాళ్ళు ఇంట్లో చక్కగా గోమయంతో, ఆవు పేడతో, ఆవు మూత్రంతో అలకాలి. అలికి దానిపైన ముగ్గులు వేయాలి. ముగ్గులు వేసి ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. పీటను ఏర్పాటు చేసి దానిపైన ఒక ఎర్రటి వస్త్రము, దానిపైన బియ్యము పోయాలి. పోసిన తర్వాత దానిపైన చక్కగా విఘ్నేశ్వరుడి యొక్క చిత్రపటాన్ని పెట్టాలి. దాని ముందర కలశ స్థాపన చేయాలి. కలశంలో ఏం వేయాలి అని అంటే కనుక నీళ్లు వేసి, చాలామంది ధాన్యం వేస్తుంటారు, బియ్యం వేస్తుంటారు, అలా కాకుండా నీళ్లు వేసి దానిపైన ఒక కొబ్బరికాయను పెట్టి దానిని మళ్ళీ వస్త్రంతో అలంకరణ చేయాలి. అంటే ఈ ఎర్రటి రవిక కర్మ తీసుకొని దాన్ని ఒక క్యాప్ లాగా చేసి దాని మీద పెట్టేది. దానికి పూలదండ వేయాలి, వస్త్రం వేయాలి, చక్కగా గంధంతో కుంకుమతో చక్కగా అలంకరణ చేసి దానిని ఏ స్వరూపంగా కొలుస్తాము అంటే ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క స్వరూపంగా, వినాయకుడి స్వరూపంగా ఆ కలశాన్ని పూజిస్తూ ఉంటాము. ఆ కలశంలో విఘ్నేశ్వరుడి యొక్క ఆవాహన చేయాలి, గౌరీదేవి యొక్క ఆవాహన చేయాలి, త్రిమూర్తుల యొక్క ఆవాహన చేసి దాన్ని మనం పూజించుకోవాలి. ఆ తర్వాత పూజించిన తర్వాత గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్యములు పెట్టాలి. చక్కగా ఏ వ్రతం చేసినా దీపాలు తప్పనిసరిగా పెట్టాలి. గణపతికి కొబ్బరి నూనెతో వెలిగించినటువంటి దీపాలు చాలా శ్రేష్టము, చాలా ఇష్టము. కాబట్టి కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యములు ఏమిటి అంటే గనక అటుకులు, అలాగే ఈ పాలు, ఈ రెండు అటుకులు, పాలు, చక్కెర, ఈ మూడు కలిపి నైవేద్యంగా పెట్టాలి. మోదకాలు, స్వామివారికి ఇష్టమైన మోదకాలు చాలా ఇష్టము. లడ్డూలు అంటే ఇంకా చాలా ఇష్టము. ఆ స్వామివారికి బెల్లముతో చేసిన, అటుకులతో చేసిన లడ్డూలు ఇంకా ఇష్టము. ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి అని అంటే ఇష్టమైనటువంటివి. కొంతమంది మోదకాలు మాత్రం పెడతారు. స్వామివారికి మోదకాలు చాలా ఇష్టము, బెల్లము, అటుకులు, పాలు కలిపిన లడ్డూలు చాలా ఇష్టము, బెల్లము, మన పాలు, చక్కెర, తర్వాత అటుకులు ఇవి కలిపినవి చాలా ఇష్టము. ఇక పళ్ళు ఫలాలు ఎలాగైనా తింటారు. స్వామివారి ఉండ్రాళ్ళ పాయసం కూడా చాలా ఇష్టము. ఇవి మామూలుగా మనం వినాయక చవితి రోజే పెడతాము. ఆ సంకష్టహర చతుర్థి రోజు పెట్టినా కూడా భగవంతుడు సంతోషిస్తాడు. భగవంతుని పూజించడానికి ఒక అర్థం, పరమార్థం ఏంటి అని అంటే కనుక మన జీవితంలో ఆటంకాలు దూరం అయిపోవడానికి, మనం జీవితంలో వృద్ధిలోకి రావడానికి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో జీవించడానికి భగవత్ ఆరాధన ప్రాముఖ్యతను సంతరించుకుంది. మన జీవితంలో ఎవడైనా సరే మన ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడో చెయ్యడో తెలియదు, కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు మాత్రం 100% సహాయం చేస్తాడు. అది ఎప్పుడు, మనకెప్పుడు పడితే అప్పుడు రాడు భగవంతుడు. మనము జీవితంలో ఎవరు సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మనకు అన్ని దారులు మూసుకుపోయినప్పుడు, ఇక నాకు జీవితంలో మరణమే శరణము అని అనుకున్నప్పుడు, అప్పుడు భగవంతుడు నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. భగవంతుడు నేరుగా ఏమీ రాడు,
ఒక రూట్ని చూపిస్తాడు అంతే. ఈ మార్గంలో వెళితే నా కష్టం తీరిపోతుంది, నా కష్టం తీరిపోవడానికి ఈ దారి నాకు ఉపయోగపడుతుంది. అయితే దారినైనా ఇస్తాడు, సహాయం చేసే వ్యక్తినైనా పంపిస్తాడు, ఆ సమయంలో నీకైనా ఆపర్చునిటీస్ అయినా పంపిస్తూ ఉంటాడు. ఏదో ఒక రకంగా నువ్వు దేనితోనైతే కష్టాలు పడుతున్నావో ఆ కష్టాన్ని మనిషి రూపంలోనో లేదా ఒక సేవ రూపంలోనో ఒక వస్తువు రూపంలోనో ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు నీ దగ్గరికి పంపిస్తాడు. ఆ పంపించినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది, అబ్బా ఈ కష్టం నుంచి నేను గట్టెక్కానురా, ఇదంతా దేవుడి దయ అనుకుంటాము. అంటే ఇక్కడ చూసారా, మనం కష్టం నుంచి గట్టెక్కితే దేవుడి దయ, మనం ఏదైనా సాధిస్తే మన ఇది. కాబట్టి ఇక్కడ ఎక్కడైనా దేవుడి ప్రమేయం లేకుండా ఏమీ జరగదు. కాబట్టి సంకష్టహర చతుర్థిని ఈ రకంగా చేసుకోండి. ఆ రోజున ప్రత్యేకంగా చంద్రోదయం అయిన తర్వాత గోమాతకు మీరు పెట్టినటువంటి ప్రసాదాన్ని 3 భాగాలుగా చేసి, ఒకటి భగవంతుడికి, ఒకటి చేసినటువంటి భక్తుడికి, ఒక భాగము గోవుకి, ఈ రకంగా పెడితే తప్పకుండా పుణ్యం పురుషార్థం కలిగి సంకష్టహర చతుర్థి యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులన్నీ తెలుసుకొని నీ కష్టాలను దూరం చేసుకోవడానికి ఈ సంకష్టహర చతుర్థి చాలా ఉపయోగపడుతుందమ్మా. అయితే గురుగారు, మనకి ఎప్పుడైనా సందేహం ఏంటి అంటే, కలశ స్థాపన చేస్తే దాన్ని ఎప్పుడు తీయాలి, ఎలా తీయాలి, అందులో ఉన్నటువంటి నీరు కానీ, చాలా మంది అందులో బియ్యం కానీ ఇలాంటి నాణాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు. సో ఆ కలశం పెట్టిన కొబ్బరికాయని ఏం చేయాలి, అందులో కలశంలో ఉన్నటువంటి నీరుని ఏం చేయాలి, ఇది ఒక చాలా పెద్ద సందేహం గురుగారు. సో దాని గురించి. కలశంలో ఉన్నటువంటి నీటిని మొట్టమొదటిగా దాంట్లో ఆ నీటిని అందరినీ మన ఇల్లు మొత్తం జీలకరించుకోవాలి. అది పుణ్య నది జలంగా మారుతుంది. అందులో సకల దేవతలు మనం ఆవాహన చేస్తాం మంత్రపూర్వకంగా. కాబట్టి ఇంట్లో మొదటిగా చల్లించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఆ మిగిలినటువంటి నీటిని తులసి చెట్టుకు కానీ మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కలకు కానీ ఆ నీటిని పోయవచ్చు. ఎక్కడైనా మనం తొక్కేటటువంటి వీటిలో కానీ లేదా బాత్రూమ్స్లో కానీ లేదా ఇక్కడ బయట ఎక్కడంటే అక్కడ పడేయం కానీ చేయకూడదు. ఎప్పుడైనా సరే ఈ కలశమే అని కాదు, దేవతలకు సంబంధించిన ఏ పూజ చేసినటువంటి నీరైనా సరే మొక్కలకు వేయాలి లేదా తులసి చెట్టుకు వేయాలి. మనం దానికి ముందుగా ఇంట్లో ఆ నీటిని ఒకసారి చల్లుకోవాలి. చల్లుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇక కొబ్బరికాయ అంటామా, మామూలుగా ఆ కొబ్బరికాయ ఎర్రటి వస్త్రంలో కట్టి మన ఇంటి గుమ్మం మీద కట్టేస్తే మనకు నరదృష్టి గ్రహ పీడలు రాకుండా ఆ యొక్క పూర్ణ ఫలం అనేటటువంటిది మనకు కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ బియ్యం పోస్తే గనక ఆ బియ్యం మనం తినేటటువంటి బియ్యం డబ్బాలో వేసుకోవాలి. అవి ఎప్పటికైనా మనం రోజు ఆహారంగా తీసుకోవచ్చు. మళ్ళీ నాన్ వెజ్ లాంటివి అప్పుడు దాంట్లో కలపకూడదు. చాలా మంది ఇది తప్పులు చేస్తూ ఉంటారు. బియ్యం డబ్బాలో లేదా అవి సపరేట్గా పెట్టుకొని మీరు వెజ్ అంటే ఈ యొక్క పాలకూరలు ఇవన్నీ ఆకుకూరలు ఇవన్నీ కూడా కూరగాయలతో చేసిన భోజనం అప్పుడే అవి వండుకోండి. ఎందుకంటే దేవుడికి వాడినవి కాబట్టి నాన్ వెజ్ మాంసాహారం ముట్టకుండా ఆ ప్రత్యేకంగా పెట్టుకోండి. ఇక ఆ వస్తువులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మిగిలిన ఆ బియ్యము వస్త్రం అన్ని మిగులుతాయి, అవి బ్రాహ్మడికి దానం ఇచ్చేయండి. ఈ రకంగా చేసుకుంటే పుణ్యము పురుషార్థం అన్నీ కలుగుతాయమ్మా. నిజంగా గురుగారు, సంకష్టహర చతుర్థి అనగానే సంకటాలను హరించే విఘ్నేశ్వరుడి పూజ ఎలా చేసుకోవాలి, వ్రతం, అన్ని విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.